విశాఖ అభివృద్ధికి కృషి చేయాలనేది తన అజెండాని ఎంపీ శ్రీ భరత స్పష్టం చేశారు. 2025లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. అలాగే తన అసెంబ్లీ పోటీపై జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. భీమిలి, ఉత్తర నియోజకవర్గాల్లో పర్యటనలు అభివృద్ధి అవసరాలకే సంబంధించినవని, అన్ని నియోజకవర్గాల పురోగతే లక్ష్యమని తెలియజేశారు. లేబర్ మినిస్ట్రీకి ఇప్పుడు గతంలో పెన్షన్స్ మనం ఈపీఎస్ పెన్షనర్స్ రిటైర్డ్ పెన్షనర్స్కి చేయించగలిగాము. ఇంకో 1200 మంది డెడ్ లైన్ మిస్ అయ్యారు. కానీ కోర్టు కూడా డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే వాళ్ళు డెడ్ లైన్ మిస్ అయినా పర్లేదు, సీనియర్ సిటిజన్స్ మీరు వాళ్ళని కన్సిడర్ చేయాలి 1200 మంది అంటే. అది లేబర్ మినిస్టర్ మండవయ్య గారికి ఇస్తే ఆయన అవును గుడ్ పాయింట్, ఐ టేక్ ఇట్ అప్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ తూర్పు నియోజకవర్గంలో ఆర్లోవాలో మేము లోకల్ ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ క్లియర్ చేసి 14 crores అక్కడ ఒక ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ, అవుట్డోర్ గ్రౌండ్స్ స్టేడియం కోసము ఇక్కడ అప్రూవ్ చేసి పంపించాము. అది కూడా మంత్రి గారికి ఇస్తే అది ఖేలో ఇండియా కింద టేకప్ చేయమని కోరడం జరిగింది. టూ మెయిన్ ఇష్యూస్ అండి. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, మీకు అవి తెలుసు. కానీ 2 మెయిన్ ఇష్యూస్ కోరడం ఏంటంటే, ఒకటి భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం జంక్షన్ ఇప్పుడు ఏదైతే హైవే వెళ్తుందో అక్కడ ఫ్లవర్ మార్కెట్ వల్ల ఆనందపురం జంక్షన్ నుంచి హైవే ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు గంటా గారు, మేము, నారాయణ గారు కూడా కూర్చుని దాని మీద విశ్లేషించాము. ఎన్హెచ్ఏఐ దానికి ఒక డిజైన్ ఇప్పుడు అప్రూవ్ చేసింది. ఒక 5 ఆప్షన్లు స్టడీ చేసి కిందకి వెళ్లకుండా డైరెక్ట్గా ఒక ట్రంపెట్ ద్వారా అటువైపు లేబర్ మినిస్ట్రీకి ఇప్పుడు